ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల పంచాయతీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ దివంగత మాజీ ఉపాధ్యక్షులు తాడిబోయిన వెంకటేశ్వర్ యాదవ్ 10వ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. వెంకటేశ్వరరావు కుమారుడు తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తన తండ్రి జ్ఞాపకార్థం 40 మంది పారిశుద్ధ కార్మికులకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తెనాలి మురళీకృష్ణ, తాడిబోయిన శ్రీధర్, బాబు, కుర్రా నాగయ్య, నల్లనూకల వెంకటేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్, మురళీకృష్ణ మాట్లాడారు. సమాజ రుణం దీంట్లో భాగంగానే నేను ఈ ఊరిలో పుట్టి పెరిగి ఇదే హై స్కూల్లో చదివి 10th క్లాస్ దాకా, తర్వాత విఎస్ఆర్ కాలేజీలో చదివి హైదరాబాద్ పోయి డిహెచ్ఎల్లో ఉద్యోగం చేస్తూ అక్కడ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిత్యం నాకు నెలలో 4 ఉంటాయి, సంవత్సరంలో 100 ఉంటాయి. మన ఊరిని మర్చిపోకూడదు, కూర్చున్న ఊరు మాతృగ్రామాన్ని, మాతృదేశాన్ని, మాతృభాషని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో దుగ్గిరాల గ్రామంలో నిన్ననే మన వైద్యులకి డాక్టర్ బీసీ రాయ్ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అలాగే నర్సులకి ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాలు, అట్లాగే మీ లెక్క అక్కడ ఆశా వర్కర్స్ ఉంటారు, మాతా శిశు సంక్షేమానికి కృషి చేస్తారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ, ఇప్పుడు అసలు కుటుంబ నియంత్రణ లేదు కాబట్టి నేను మా తాత ముత్తాత కూడా ఈ హై స్కూల్ కూడా మేము కూడా 1 ఆఫ్ ది ఫౌండర్స్ 130 సంవత్సరాలు మా ముత్తాత గారు. కాబట్టి ఆనవాయితీ పోనీయకూడదనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానికి మనం అడిగిన వెంటనే ఎన్నో కార్యక్రమాలు ఉన్నా సరే ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరూ కూడా వారి చేతుల మీదుగా గిఫ్ట్లు అందజేసినందుకు నా తరఫున, మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన సంస్కృతి సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం మాతృదేవోభవ, పితృదేవోభవ ఏదో ఒకటి మా నాన్నగారి జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం మా పంచాయతీ వర్కర్స్కి అందరికీ ఇస్తుంటానండి. ఈ సంవత్సరం కూడా మా పంచాయతీ వర్కర్స్కి నేను ఇచ్చేస్తాను అని నాకు 3 రోజుల క్రితం వచ్చి చెప్పారు. మన పంచాయతీ తరఫున, మీ అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు ఎక్కడో దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్లో సోమవారం 767 బస్తాలు పసుపు క్రయ విక్రయాలు జరిగాయి. కాయ కనిష్ట ధర 12,000 నుంచి 14,175 రూపాయలు పలుకగా, సరుకు కనిష్ట ధర 12,000 నుంచి గరిష్ట ధర 14,175 పలికింది. అయితే రైతులు రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎకరానికి లక్షల్లో పెట్టుబడి అవుతోందని ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.